హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నాకు ఈ మధ్యన చాలా వరకు వచ్చే కామెంట్స్ ఏంటి అంటే, మీరు వచ్చే శాలరీని మాత్రం అమెరికన్ డాలర్లలో తీసుకుంటారు, చెప్పే ఖర్చు మాత్రం రూపాయలలో చెప్తూ ఉంటారు వీడియోలలో అని చెప్పేసి. సో అది మీ అభిప్రాయము, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. కాబట్టి ఈ వీడియోలో అయితే మొత్తం మీకు కొంచెం క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు మన ముందు కరెన్సీ గురించి చెప్తాను. ఒకప్పుడు మన ఇండియాలో 1 పైసా, 2 పైసలు, 5 పైసలు, 10 పైసలు, 25 పైసలు అవన్నీ వ్యాలిడ్లో ఉన్నప్పుడు 5 రూపాయలకి 10 రూపాయలకి ఎంత డిమాండ్ ఉండేది. అసలు 5 రూపాయలు 10 రూపాయలు ఉంటే తోపులాగా ఉండేది అన్నట్లు అప్పుడు. అలానే ఇప్పుడు అమెరికా కరెన్సీలో మన కరెన్సీలాగా చెప్తాను. 1 పైసా, 2 పైసలు, 5 పైసలు, 10 పైసలు, 25 పైసలు, తర్వాత $1. ఇవన్నీ కూడా ఇప్పటికి వ్యాలిడ్లోనే ఉన్నాయి అన్నట్లు. సో అమెరికన్ కరెన్సీ ఏది కూడా పోలేదు. అంటే మన అవన్నీ పోయాయి కదా, 25 పైసలు అన్ని పోయి 1 రూపీ తోటి స్టార్ట్ అయింది ఇప్పుడు. బట్ అమెరికన్ కరెన్సీ లోపల బ్యాక్గ్రౌండ్ ఉన్న కరెన్సీ ఏది కూడా పోలేదు, ప్రతి దాని కూడా వ్యాలిడ్లోనే ఉంది. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నాను అంటే, మీరు $5 దీనికి, $10 దీనికి అంటే మన కరెన్సీలో 400, 800 అని చెప్పినప్పుడు మీరు అమెరికన్ కరెన్సీలోనే చెప్పొచ్చు కదా, మీరు మార్చారు కాబట్టి ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మీ అభిప్రాయం. నేను చెప్పిన కదా, ఒకప్పుడు 1 పైసా ఉన్నప్పుడు 50 రూపాయలకి మనకెంతనో, ఇప్పుడు $5 అన్నా $10 అన్నా కూడా అమెరికాలో తక్కువ కరెన్సీ ఏమి రాదు, దానికి కూడా చాలా వాల్యూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకేంటంటే, ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టే చూద్దాము. అమెరికాకి వెళ్ళి లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు అంటారు. అదే ఇక్కడ ఉండే వాళ్ళ శాలరీని మాత్రం మీరు డాలర్లలో చూసి ఖర్చులు డాలర్లలో చూడరు. బట్ వచ్చే సంపాదన మాత్రం లక్షలలో చూసేసి మేము పెట్టే ఖర్చు మాత్రం రూపాయలలో చెప్పాలి అంటారు అన్నట్లు. ఎంతమందికి నెలకి అమెరికాలో ఇన్ని డాలర్ల శాలరీ వస్తుంది అనేది మీకు తెలుసు, కామెంట్ చేయండి. అంటే ఇంకా చాలా మంది ఎలా ఉంటారు అంటే వాళ్ళకి నెలకి వచ్చేది మాత్రం 5 లక్షలు అంట. కాకపోతే వాళ్ళ ఇంటికి కట్టేది $1000, అంటే $1000 అన్నట్లు. మేము ఖర్చు పెట్టేదేమో $1000 చూస్తారు, మాకు వచ్చేది మాత్రం $1,00,000 చూస్తారు. అలా ఏమీ ఉండదు. డాలర్ ఇప్పుడు నేను ఇండియన్ కరెన్సీలోకి మార్చి చెప్పినా కూడా దాని వాల్యూ అదే, డాలర్లలో చెప్పినా కూడా దాని వాల్యూ అదే. $5 అంటే ఏం తక్కువ రాదు. అండ్ దాన్ని నేను కరెన్సీలోకి మార్చి 400 అని చెప్పినా కూడా అక్కడ దాని యొక్క వాల్యూ ఏమీ పెరగదు అన్నట్లు. రెండు కూడా సేమే. అసలు అమెరికన్ గవర్నమెంట్ ప్రకారం సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించేటోడు బిలో పావర్టీగా ఉన్నట్లంట. అంటే దారిద్ర్య రేఖకి దిగువన ఉంటారు చూసిరా వాళ్ళు అన్నట్లు. సో ఇంకా ఆ లెక్కలను చూస్తే మనం పావర్టీ రాదు కదా, అసలు లైన్లోనే ఉండవు అన్నట్లు అలా. సో ఇంకా చాలా మంది ఏంటంటే, మరి అలాంటప్పుడు వెళ్ళడం ఎందుకు అని కూడా అంటూ ఉంటారు. మనకు అవకాశం వచ్చినప్పుడు అది అమెరికా అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా ఎక్కడికైనా వెళ్లాల్సిందే. మన అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు. ఇంకా చాలా మంది మాట అసలు అలాంటి అవకాశం వచ్చింది కానీ మేము వీసాని, పాస్పోర్ట్ అన్ని చింపేసి అసలు ఎక్కడికి వెళ్ళలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా డాలర్ వాల్యూని ఇలా చేంజ్ చేసి చెప్పడానికి కూడా ఇంకో మెయిన్ రీజన్ ఉంటుంది. ఎందుకంటే మన వీడియోస్ చాలా మంది చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా ఊర్లో నుంచి కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. వాళ్ళకి డాలర్ వాల్యూ ఇంత అనేది అంతగా తెలియదు అన్నట్లు. అంటే ఇప్పుడు ఊర్లలో నుంచి వేరే దేశానికి వెళ్ళే వాళ్ళు లేరా అని కాదు, ఎంతో మంది వెళ్తూ ఉన్నారు కూడా, అన్ని అందరికి ఏం తెలియదు అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వీడియోస్ చూడడం వల్లనే వాళ్ళకి తెలుస్తుండొచ్చు, లేదంటే ఇంకెవరి వీడియోస్ అన్న చూడడం ద్వారానే తెలుస్తుండొచ్చు. కానీ పర్సనల్గా ఇంత అనేసి అంతగా ఆలోచించరు చాలా మంది కూడా. ఇప్పుడు ఒక ఊరిలో 1000 మంది పోయినా కూడా ఇంకో 1000 మంది ఉంటారు కదా అది తెలియని వాళ్ళు. సో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నేను నార్మల్గా కొన్ని రోజులు డాలర్స్లలో చెప్పినప్పుడు చాలా మంది కూడా మీరు అలా చెప్తే అర్థం అవ్వదు, మీరు మన కరెన్సీలో చెప్తేనే కదా మాకు అర్థమయ్యేది అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. సో అందరికి అర్థమయ్యే విధంగా అంటే మన తెలుగు భాషలోనే చెప్తున్నారు కాబట్టి మన కరెన్సీలోనే మార్చి చెప్పడం అనేది చేస్తూ ఉన్నాము. సో ఇంకో రీజన్ ఏంటి అంటే, అమెరికాకి రాకుండా ప్రపంచంలో ఇంకా చాలా దేశాలకు కూడా డాలర్ అనేది ఉంటుంది అన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, అమెరికాకి వచ్చేసి డాలర్ వాల్యూ వచ్చేసి $83. కెనడాది కూడా డాలరే, కెనేడియన్ డాలర్ అంటారు. అది ₹60, ₹62 అంత ఉంటుంది. అండ్ మెక్సికన్ కూడా డాలర్ అనే అంటారు. సో ఇలా చాలా దేశాలకు కూడా డాలర్ అనే ఉంటుంది అన్నట్లు. సో అందువల్లనే ఇంకా డాలర్ యొక్క వాల్యూ ఇంత అని చెప్పడానికి అది కూడా ఒక రీజన్ అన్నట్లు. చాలా మంది అడుగుతుంటారు అమెరికన్ డాలర్ వాల్యూ ఎంత అనేసి. ఎందుకంటే ఇంకా చాలా కంట్రీస్ యొక్క ఇది కూడా డాలర్ అనే ఉంటుంది అన్నట్లు. అంటే మన దగ్గర రూపాయి అనేలాను ఇక్కడ డాలర్ అని అలా ఉంటుంది. సో ఇంకా ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.